మరికొంతమంది విద్యార్థినులు ఇక్కడ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. ప్రధానంగా మీరు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి కారణం ఏమిటి? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నా పేరు మేఘ్నా అండి. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల వల్లే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు నిరుద్యోగులకి వీళ్ళు మొండి చేయి చూపిస్తున్నారు. గ్రూప్ 2 అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా పోస్టులు పెంచి అంటే మీరు ఎంతవరకు పోస్టులు పెంచాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నారు? గత ప్రభుత్వం అంటే వాళ్ళే చెప్పారు కదా, ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పడం జరిగిందంటారా? ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పడం జరిగిందో అదే మేము వాళ్ళు చెప్పినవే ఇప్పుడు చేయమని మేము అడుగుతున్నాము. అండ్ మరొక అంశం అంటే 1:100 పెట్టాలని చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 1:100 పోస్టులు అంటే 100కి ఒక్కరిని సెలెక్ట్ చేయాలి ప్రిలిమ్స్లో అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ 2 కూడా పోస్టులు పెంచి అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని మేము కోరుతున్నాము. ఇక్కడ ఈ సమావేశం కూడా అందుకోసమే జరుగుతుంది. అండ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి నిరుద్యోగులకి అంటే నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చింది, మేము ఉన్నాము మీ పక్షాన అని. కానీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి నిరుద్యోగులని కొంచెం పట్టించుకోవటం లేదు. సో మీరు దానిపైన దృష్టి పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంటే ఈ అంశం ఏదైతే మీరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కానీ అలాగే మీ గతంలో మీ యొక్క విద్యార్థులను బల్మూర్ వెంకట్ నిలబడి మాట్లాడారు గతంలో, సో ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరేంటి? అందరి దగ్గరికి తీసుకెళ్లారండి, అందరి దగ్గరికి తీసుకెళ్లారంట. కానీ ఎవరు కూడా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ మీకు తెలుసు కదండి, తెలంగాణ వచ్చినప్పటి నుండి మనం తెచ్చుకుందే నిధులు నియామకాల గురించి. నియామకాలే లేవు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పక్షాన లేదు. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మేడం? గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్లో 1:100 తీయాలి. మనతో పాటు ఒక విద్యార్థి నాయకుడు ఉన్నాడు. సో అడిగి తెలుసుకొని చెప్పండి ఏంది సార్. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఎలక్షన్ ముందు విద్యార్థుల నిరుద్యోగుల గురించి మాట్లాడి ప్రచార అస్త్రాంగం ఉపయోగించుకొని నిరుద్యోగ చేసి బస్సు యాత్రల ద్వారా ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళకు అధికారంలోకి వచ్చే ముందు మెగా డిఎస్సి కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కానీ అనేక హామీలు ఇచ్చారు. హామీలు ఈరోజు ఎటువంటివి అమలు చేయడం లేదు. ఆ రోజు తెలంగాణ ఎలక్షన్ ముందు సమయంలో కానీ కోదండరాం సార్ కానీ బల్మూర్ వెంకట్ కానీ మన రియాజ్ సార్ కానీ తిరుమల మల్లన్న కానీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారు. నిరుద్యోగుల కోసం మేము అండగా తోడుగా అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు తిరుమల మల్లన్నకు వచ్చింది, బల్మూర్ వెంకటన్నకు వచ్చింది, మన రియాజ్ సార్కి వచ్చింది. ఇవాళ రేపు కోదండరాం సార్ కూడా ఉద్యోగం రాకపోతుంది. నిరుద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు కానీ నిరుద్యోగుల కోసం చేసింది వాళ్ళు ఏం లేదు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డికి ప్రధానంగా అనుచరులుగా ఉండి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే కూడా రేవంత్ రెడ్డికి కరెక్ట్ సమాచారం ఇవ్వట్లేదు. నిరుద్యోగుల పక్షాన కూడా స్పందించడం లేదు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలని, గ్రూప్ 2 పోస్టులు 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 4లో కూడా ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా ఎక్స్ట్రా పోస్టులు పెంచాలని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు విద్యార్థుల జీవితాలు టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయింది. వెయిట్ చేసి చదివి అందరూ జీవితం మీద విరక్తి పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రకంగా అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం జరగలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల నుంచి గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రతి పోస్టులో అన్యాయం జరిగింది. అందుకే నిరుద్యోగులందరూ ఏకమై ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగదు అనేసి అందరూ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిరుద్యోగులందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ ప్రతి దాంట్లో కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే 6 నెలలు అయ్యింది, ఏ ఒక్క న్యాయము జరగట్లేదు, హామీ నెరవేర్చట్లేదు. దీనికి ఇప్పటికైనా ఇందులో ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి మేడం? ఇక్కడ
గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్స్లో ఎట్లాగో ఫిల్టర్ అవుతారు, తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయో అంతే ఇస్తారు. కానీ ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్, వాళ్ళ టాలెంట్ ఎంత ఉంది తెలుసుకోవడానికే కాబట్టి 1:100 కంపల్సరీ ఇవ్వాలి. గ్రూప్ 2లో కూడా 200 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 3000 పెంచాలి. పెంచితే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వాళ్ళు ఒక న్యాయం జరుగుతుంది. మాకు నిరుద్యోగులకి చదివిన చదువుకి కొంచెమైనా విలువ ఉంటుంది. ఇంతగానం రోడ్లపైకి వచ్చి ఇంతమంది విద్యార్థులు చేస్తారంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది ధర్నాలకు, దీక్షలకి. బల్మూరు వెంకటన్న చేసిండు, రేవంత్ అన్న చేసిండు. అదే వెంకట్ దగ్గరికి, బల్మూరు వెంకట్ దగ్గర దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు తీసుకెళ్తే పట్టించుకోవట్లేరు. అప్పుడు పోస్టులు లేనప్పుడు వాళ్ళు విద్యార్థి నాయకుల్లాగా సపోర్ట్ చేసిరు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీకి వాళ్ళు అన్యాయం చెప్పుకోలేరు కదా. మాది కరెక్టే చేస్తాం, మాకు ఇంకా టైం కావాలి, కొత్త ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొత్త ప్రభుత్వం అయిన 10 సంవత్సరాల నుంచి చదివిన నిరుద్యోగులు వాళ్ళకు వెయిట్ చేసే ఓపిక లేదు, ఇంకా లేదు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అని చూసిరు. కానీ ఎలక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. కానీ మరి ఎగ్జామ్స్ కూడా అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి పోస్టింగ్ ఇస్తుంటే వీళ్ళకు కూడా అరే మేము అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది అని వీళ్ళకు ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ అదే రిజల్ట్ మీద అపాయింట్మెంట్ ఇచ్చిరు, ఆర్డర్ అంతే. వాళ్ళు మాత్రం ట్రైనింగ్కి వెళ్ళారు. కానీ కొత్తగా వీళ్ళు ఇచ్చింది ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు. వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, అది లేదు. జాబ్ క్యాలెండర్ కావాలి, పోస్టులు అన్నిట్లలో పెంచాలి. వీలుంటే గవర్నమెంట్ నుంచి మంచి ఒక స్టడీ పర్పస్లో ఒక మంచి కోచింగ్ సెంటర్ పెట్టాలి. టీఎస్పీఎస్సి నుంచి కోచింగ్ సెంటర్ మంచి క్వాలిటీ తోటి పెట్టించి వీలుంటే ఫుడ్ కూడా వాళ్ళే పెడితే బెటర్. ఎందుకంటే తినడానికి ఫుడ్ లేకుండా కారం వేసుకొని ఒక్కోసారి తినకుండా ఉన్న చాలామంది ఉన్నారు, లక్షలలో ఉన్నారు. ఇప్పుడు లక్షల మంది జీవితాలు ఆగమైపోయినాయి. అసలు మన తెలంగాణ గవర్నమెంట్ వల్లనే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటే సెంట్రల్లో కూడా నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా లీక్ అయిపోయినాయి. ఇక్కడ పేపర్లు అమ్ముకోవడం, లీక్ కావడం, క్వశ్చన్ పేపర్ మిస్టేక్లు, క్వశ్చన్స్ రాంగ్ అన్నీ ఉన్నాయంటే సెంట్రల్ని నమ్ముకుందామంటే అందులో కూడా అన్యాయమే. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? చదువుకున్న మా దగ్గర వస్తుందా, లేకపోతే అధికారుల దగ్గర వస్తుందా, పొలిటికల్ లీడర్స్ దగ్గర వస్తుందా? చెలో మునుగోడు ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు చెలో మునుగోడు నినాదం ఇచ్చిన నేను స్టార్ట్ చేసినాం. 1 మంత్ పొలిటికల్ లీడర్స్కి ఎవరికి నిద్ర లేదు. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అందరు ఏకమై సెలో సచివాలయం అని అన్నాం అనుకో, 1 మంత్ కాదు కదా, ఈ 5 years ఒక్కరు కూడా నిద్రపోరు. వీళ్ళకు జాబ్ లేక నిద్ర పట్టట్లేదు, వాళ్ళకు కూడా నిద్ర లేకుండా వీళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన ఘనత స్టూడెంట్కు ఉంది, తెలంగాణ తీసుకొచ్చిన ఘనత స్టూడెంట్కు ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పడగొట్టడమా, నిరుద్యోగులకు న్యాయం చేసి వాళ్ళు కూడా ఇంకా స్ట్రాంగ్ కావడమా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని నిరుద్యోగులకు ఖచ్చితంగా రేవంత్ అన్న ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. ఇంకా వీళ్ళ ఓపిక పోతే మాత్రం ఎవరు ఆపలేరు ఇక.